వాక్యం విన్న ప్రతిసారి, చదివిన ప్రతిసారి, ఓ కొత్త సంగతి తెలుసుకున్న ప్రతిసారి, అయ్యా ఇక్కడ 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 హృదయంలో దాన్ని సింహాసనం ఎక్కి తండ్రి అంటే దేవుడు నిజంగా నీ కోరిక యథార్థమైనదని దేవుడు కన్విన్స్ అయితే, నీ కోరిక నువ్వు సంపూర్ణుడివి సంపూర్ణురాలు కావాలని నీకున్న కోరిక అది యథార్థమైందని దేవుడు కన్విన్స్ అయితే తప్పక పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరిస్తాడు. తప్పక వాక్యమంతా నీ తలకాయలో కాదు గుండెల్లోకి, హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీవు క్రీస్తు వలె క్షమించగలుగుతావు, సహించగలుగుతావు. క్రీస్తు వలె సత్యము కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతావు. క్రీస్తులో ఉన్న అధికారం, క్రీస్తులో ఉన్న ప్రభావం, క్రీస్తులో ఉన్న శక్తి నీలో ప్రతిబింబిస్తుంది. నీ ఎదుట ఎవడు నిలబడలేడంతే. యెహోషువకు చెప్పాడు, నీ బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలకపోవును.